హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? ఇవాళ మన టాపిక్ ఏంటంటే న్యూ మామ్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇది చాలా మందికి ఫన్నీగా అనిపించవచ్చు, బట్ ఇవన్నీ నిజాలు. మనం అందరం ఫేస్ చేస్తూ ఉంటాము. అంటే కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందరూ అన్ని ఫేస్ చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక దానికి ఖచ్చితంగా రిలేట్ అవుతారు. బట్ నేను మాత్రం ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను, మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఎవరైనా దేనికైనా రిలేట్ అయ్యాము అనుకుంటే నాతో కింద కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ మదర్స్ ఎక్కువ చూస్తున్నారు కదా, మీ బేబీ ఏజ్ ఎంతో కింద కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో జనరల్గా న్యూ మామ్స్ ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? నిద్ర. నార్మల్గా మనం బేబీ పుట్టక ముందు మనకి ఇష్టం వచ్చిన టైంలో నిద్రపోతూ ఉంటాం. అయితే మనకి ఏదైనా మంచి వెబ్ సిరీస్ కనిపిస్తే అది అయిపోయే వరకు నిద్రపోం. అది 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, చూసి పడుకొని ఎప్పుడో పొద్దున 8 గంటలకు లేస్తాం. కానీ బేబీ పుట్టిన తర్వాత అలా అవుతుందా? అవ్వదుగా. మనకేమో 9కే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అదేంటో వాళ్ళు మాత్రం 12 అయినా పడుకోరు. అరే బాబు పడుకోరా పడుకోరా అన్న పడుకోరు. చిన్న పిల్లలు కదా, మరి ఇంకా సరేలే డేలో అయినా వాళ్ళు పడుకున్నప్పుడు పడుకుందామంటే వాడికి నిద్ర వచ్చినా నిద్ర రాదు. సరే ఇక నిద్రపోతున్నాను అనే టైంలో లేచేస్తారు. అదేంటో నా కొడుకు మాత్రం వాడు 3 hours ఇట్లా కంటిన్యూస్గా పడుకొని ఉంటాడు. నెక్స్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా పడుకుంటాడు. పడుకుందామంటే ఇంక అప్పుడు పడుకోడు. సరే 1 hour కంటిన్యూగా పడుకొని ఉంటాడు. ఇప్పుడు నేను కూడా పడుకోవచ్చు అనుకుంటే అప్పుడు మళ్ళీ పడుకోడు, లేస్తాడు. ఇంకా అప్పుడు ఎత్తుకొని వాడిని లాలీ లాలీ చేయాలి. ఇంకా సెకండ్ ఏంటంటే తిండి. ఎవరికైనా ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి. మనం ఏదైనా తినాలి అంటే తినేయచ్చు పిల్లలు పుట్టక ముందు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఫీడింగ్ టైంలో బేబీకి ఇది డైజెస్ట్ అవుతుందో లేదో, ఇది తినొచ్చో లేదో, బిర్యానీనే తీసుకోండి డైజెస్ట్ అవుతుందో లేదో, మసాలా ఫుడ్ తింటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయి ఏడుస్తారేమో, ఇన్ని ఆలోచించాలి. సరే హెడేక్ వచ్చింది కదా కాఫీ పెట్టుకొని తాగుదాం అనుకుంటే వాళ్ళేమో ఏడుస్తారు. సరే వెళ్ళి ఓదార్చి పడుకోబెట్టి వచ్చే వరకు కాఫీ కాస్త ఐస్ క్రీమ్ అయిపోతుంది. సరేలే ఐస్ క్రీమ్ అయినా తిందాం ఎండగా ఉంది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఆ బయట పెట్టిన ఐస్ క్రీమ్ కాస్త మిల్క్ షేక్ అయిపోతుంది. వేడి వేడిగా భోజనం చేయాలి న్యూ మామ్స్ అంటారు. మనం న్యూ మామ్సే కరెక్టే, వేడిగా తినాలి. కానీ సర్వ్ చేసుకున్న వెంటనే మన బేబీ ఏడుస్తుంది కదా, మరి వెళ్ళి వచ్చేలోపు అది కాస్త చల్లారిపోతుంది. నా ఫేవరెట్ ఫుడ్ ఎప్పుడు తినాలి, ఐస్ క్రీమ్ ఎప్పుడు తినాలి, అసలు వేడిగా ఎప్పుడు తినాలి కదా. ఇంకొకటి షాపింగ్. జనరల్గా ఎవరికైనా లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు నాకు ఈ కలర్ శారీ ఉంది, ఇంకో కలర్ తీసుకుందాం, ఈ టైప్ డ్రెస్ ఉంది, ఇంకొక టైప్ డ్రెస్ తీసుకుందాం అనేసి మన గురించి చాలా ఆలోచించే మనం ఒక్కసారి బేబీ పుట్టిన తర్వాత నా బేబీకి ఈ కలర్ బాగుంటుందా, ఈ షూ వేస్తే నా కొడుకు ఎట్లా ఉంటుంది, ఇవంతా వచ్చేస్తుంది మనకి బ్రెయిన్లో. అది ఆన్లైన్ షాపింగ్ అయినా ఆఫ్లైన్ షాపింగ్ అయినా. ఇంకెక్కడికైనా అవుటింగ్కి వెళ్ళాలి, షాపింగ్కే వెళ్ళాలనుకోండి, ఇంతకు ముందు ఎట్లా వెళ్తాం? ఏదో 30 minutes అట్లా, ఓ ఎక్కువ రెడీ అయిపోయినా 1 hourలో రెడీ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ బేబీ పుట్టిన తర్వాత వాడు డైపర్ సర్దుకోవాలి, వాడు ర్యాష్ క్రీమ్ పెట్టుకోవాలి, వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, వాడు ఏమైనా వెట్ డైపర్ చేశాడేమో అది చేంజ్ చేయాలి, వాడు ట్రోలీ తీసుకోవాలి. ఇన్ని పెట్టుకొని వెళ్ళే వరకు ఆ షాపింగ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ కాస్త మనకి వెళ్ళిపోతుంది. అవుటింగ్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, షాపింగ్కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. సోషల్ లైఫ్. జనరల్గా మనకి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, గంటలు గంటలు ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతూ ఉంటాం. గాసిప్షియన్ లేడీస్ ఎవరైనా ఉంటారా? ఒక్క టాపిక్ జరిగితే గంటలు గంటలే. నేను నా ఫ్రెండ్స్తోని శశిలతతోని గంటలు గంటలు మాట్లాడుతుండే. కానీ ఇప్పుడేమో ఫోన్ చేయడానికి ఎప్పుడో వారానికి ఒకసారి ఫోన్ చేసి హాయ్ బాయ్ అంతే ఉంది. అసలు ఏదైనా డిస్కస్ చేద్దాం, ఏదైనా మాట్లాడదాం అంటే అసలు టైమే దొరకకుండా. బాబు ఉన్నాడు కదా, మరి వాడిని చూసుకోవాలి కదా, మరి అస్సలు టైం ఉండదు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే అప్పుడే వాళ్ళకి అమ్మ గుర్తొస్తుంది, అప్పుడు మళ్ళీ ఏడుస్తారు. ప్రతిసారి కాల్ కట్ చేయాలి, వాడితోనే సరిపోతుంది. ఇంకొకటి
జనరల్‌గా ఎవ్వరైనా గూడా ఎంత మార్నింగ్ లేచే అలవాటున్నా ఖచ్చితంగా అలారం పెట్టుకుంటాం కదా! పిల్లలు పుట్టిన తర్వాత అలారమే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే పెద్ద అలారం అయిపోతారు. వద్దులే అమ్మ నేనే అలారం అయిపోయాను అన్నట్టు మనకి 5 నుంచి అలారం కొడుతూనే ఉంటారు. 4కి కొడతారు, 5కి కొడతారు, 6కి కొడతారు. ఇంకెందుకు చెప్పండి మనకు అలారం అవసరమే లేదు. ఇదైతే ఖచ్చితంగా రిలేట్ అవుతారు. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తున్నారంటే జనరల్‌గా ఏం చేస్తాం, క్లీన్‌గా ఉన్న హౌస్‌నైనా కూడా ఫాస్ట్‌గా ఇంకా నీట్‌గా సర్దుకొని మనం నీట్‌గా రెడీ అయిపోతాము. కానీ ఇప్పుడు ఏ గెస్ట్ వచ్చినా వస్తారులే అనుకుంటాం. న్యూ బార్న్స్ ఉన్న ఇంట్లో క్లీన్‌గా ఉండదండి. ఎక్కడివక్కడ ఉంటాయి. ఒక దగ్గర డైపర్ ఉంటది, ఒక దగ్గర ఇంకోటి ఉంటది. ఎంత సర్దినా అవి అట్లనే ఉంటాయి. మనం గూడా మార్నింగ్ నుంచి నాకు జడ వేసుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. చూసారు కదా! ఎట్లా ఉంటే అట్లా వీడియో చేస్తున్నాను. పొద్దున్నుంచి ట్రై చేస్తున్నా వీడియో చేద్దామని. ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు కొంచెం వాడు నిద్రపోతుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి నేనొచ్చి వీడియో చేస్తున్నాను. అట్లుంటది మరి పిల్లలతోని. ఏ ఎవ్వరైనా రానివ్వండి వస్తారు, పోతారులే. అంత ఓపిక మనకుండదు. ఎన్ని సార్లు సర్దలేం. మనం కూడా అంతే. బేబీస్ ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం బేబీస్‌కే ఇస్తాము. సరే బేబీ బావుంటే చాలు. వాడు పాలు తాగాడా? వాడు హ్యాపీగా పడుకున్నాడా? వాడు ఏడవట్లేదు గదా! ఇవే ఎక్కువ ఆలోచిస్తాం. మన గురించి అంతా మర్చిపోతామండి. ఇంకా ఇవి. సో, అది ఈ వీడియో. అంటే నేను ఇవాళ ఈ టాపిక్ గురించి చేయాలనుకోలేదు గానీ, చెప్పాను గదా! మార్నింగ్ మా వాడు నిద్ర లేచి నా నిద్రపోయే వరకు మేల్కొని, నా నిద్రపోయిన వెంటనే వాడు బాగా నిద్రపోయి 8:30కి లేచాడనేసి. సో, ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. మీరు ఇందులో ఏది ఎక్కువ ఫేస్ చేస్తున్నారో నాతో కింద కమెంట్‌లో షేర్ చేసుకోండి మర్చిపోవద్దండి. నేనైతే ఇవన్నీ ఫేస్ చేస్తున్నానబ్బా! నేను చెప్పాను గదా ఇందాక, చాలా మంది అన్నీ ఫేస్ చేస్తారు. కొంతమంది 1, 2 లక్కీ మామ్స్ ఉంటారు. ఇవన్నీ న్యూ మామ్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తుంటారు. అన్నీ ఫేస్ చేయకపోవచ్చు. ఏదో ఒక దానికి ఖచ్చితంగా రిలేట్ అవుతారు. మీరు కూడా రిలేట్ అయ్యే ఉంటారు అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అబ్బా! ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.